Honorable Prime Minister of India, Sri Narendra Modi Garu, Managing Trustee, Raj Ratnakar Garu, Chancellor Chakravarti Garu, All India President, Satsai Seva Organization, Nimish Golbargi Pandaria Garu, Deputy Chief Minister, Kodadella Pawan Kalyan Garu, respected Sachin Ramesh Tendulkar Garu, respected Srimati Aishwarya Rai Bachchan Garu, Honorable Central Ministers, Honorable State Ministers, distinguished guests and friends. Jai Sai Ram. అందరికీ నమస్కారాలు. ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు. వన్ రిలిజియన్, దట్ ఈజ్ లవ్. వన్ లాంగ్వేజ్, దట్ ఈజ్ హార్ట్. వన్ caste, that is humanity. One law, that is duty. One God, that is omnipresent. అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు. వేర్వేరు దేశాల్లో, వేరువేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు. కష్టాలు, బాధలు, సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు. బాబాను చూస్తూ, భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాధినేతల వరకు అనుగ్రహం పొందారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు. కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా గడిపారు. ఈ స్పిరిచువల్ పవర్ గేవ్ పీపుల్ అక్రాస్ ది వరల్డ్, some who had never heard of Sai Baba, an intuition giving a meaning to the purpose of their life through peace and service. Many from across the world have come voluntarily to serve, from doctors treating patients for free to billionaires' voluntary service of devotees. This is what Sri Baba meant by Manava Seve, Madhava Seva. Wherever I go in any country, when I say I am from Andhra Pradesh, many foreigners tell me, we have visited Puttaparthi, we have received Baba's blessings. This is the greatness and divine glory of Baba. People of all religions and all communities from around the world found peace here. They found solutions to their difficulties and problems. Those who came with burdens returned with renewed energy.
భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు. మీకు చాలా మందికి గుర్తుంటుంది. ఒకరోజున వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అన్నాను. ఈ ప్రాంతంలో, నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు, నేను ఇవ్వాలని సంకల్పం చేశాను, నా భక్తులు ఇస్తారు, కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను. దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి PhD వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 జనరల్ హాస్పిటళ్లు, 2 మొబైల్ హాస్పిటల్స్, రోజు 3,000 మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది. ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు. రాయలసీమకు తాగునీరు, ఇంకొక పక్క తెలంగాణ, తమిళనాడు దగ్గర 1600 గ్రామాల్లో 30 లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత బాబా గారిది. సత్యసాయి సేవలు ప్రపంచమంతా విస్తరించేలా 1972లో ఏర్పాటైన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కృషి చేస్తుంది. ఈ ట్రస్ట్ అయితే 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సేవ అందిస్తుంది. ఏ సంస్థకు లేని విధంగా సత్యసాయి సంస్థకి 7,50,000 మంది సేవాదళ్ సభ్యులున్నారు. ఈ సేవకులతో సత్యసాయి స్ఫూర్తిని, ఆయన చూపించిన మార్గాన్ని భావి తరాలకు అందించాలి. నేను అందుకే చెప్తున్నాను, సత్యసాయి సిద్ధాంతం మనం అర్థం చేసుకోవాలి, మరింత విస్తరించాలి. ఆయన భావనలు, బోధనలు, ఆలోచనలు భవిష్యత్ తరానికి ఆచరణ మార్గం కావాలి. సాయిబాబా ఫిలాసఫీని, సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి. భగవాన్ మనతో లేరనుకోవద్దు. ఆయన వదిలిపెట్టినటువంటి సత్యసాయి సిద్ధాంతం ద్వారా, చూపిన మార్గం ద్వారా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. Baba has shown the solution to people's problems. He left a great legacy. We have all benefited from his teachings, but today is not a day only to remember. I request the Satyasai Trust through its organization and its volunteers to study and Satyasai principles and research his miracles, revisit and spread his teachings to all global citizens to attain universal peace and happiness. I am really thankful to Honorable Prime Minister Narendra Modi ji. Central government fully supported the celebrations. And also, Andhra Pradesh government is already officially announced as a state function. Government of India is releasing a special 100 rupees coin and also postal stamps in honor of Satyasai Baba. The participants has further boosted the Sai Baba Siddhantam and energized its volunteers. We now have to take Baba's philosophy forward through the Satyasai Trust and its volunteers to study and research his Siddhantam, revisit
and speed his teachings to the global citizens to attain universal peace and happiness. I really appreciate our Honorable Prime Minister. Modi ji firmly believes in the ideal of Vasudhaiva Kutumbakam. The world is one family. He has taken India's traditions, Ayurveda, spiritual heritage, yoga and meditation, and knowledge to the global stage for improving health and prosperity and happiness for humanity. I pray to Baba to bless our Honorable Prime Minister in his mission. Jai Sai Ram. Jai Bharat. Jai Telugu Talli. Thank you, sir, for sharing your visionary words of wisdom, empowering us with motivation. भगवान बाबा कहते हैं, यदि किसी राष्ट्र के प्रगति का आंकलन करना हो, तो हमें उस देश के 5 माताओं के अवस्था की निरीक्षा करनी चाहिए। वे 5 माताएं हैं, देह माता, गो माता, भू माता, देश माता एवं वेद माता। क्या हम उनका सम्मान कर रहे हैं या उपेक्षा? इस दिव्य संदेश से प्रेरणा लेकर भगवान बाबा के शतवर्ष समारोह के इस शुभ अवसर पर छोटी बालिकाओं के समग्र विकास हेतु, जो स्वयं नारी शक्ति के प्रतीक हैं, हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कर कमलों द्वारा एवं श्री सत्य साई सेंट्रल ट्रस्ट के सौजन्य से श्री सत्य साई जिले की 20,000 बालिकाओं के लिए सुकन्या समृद्धि योजना का विधिवत शुभारंभ किया जा रहा है। माननीय प्रधानमंत्री जी से हम विनीत अनुरोध करते हैं कि वे सुकन्या समृद्धि योजना का लोकार्पण मंच पर उपस्थित 3 कन्याओं से आरंभ करें। सर्वप्रथम श्री सत्य साई जिले के परिगी मंडल से